తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని వ్యవసాయ కళాశాలలకు బదలాయించిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఐపీఎస్యు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరిరావుకు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ కళాశాల మంజూరు సంతోషకరమైనదే అయినప్పటికీ తెలంగాణ యూనివర్సిటీ భూమిని కేటాయించడం అన్యాయమని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. యూనివర్సిటీకి ఇప్పటికీ భవనాలు, నీటి వసతి, కొత్త కోర్సుల విస్తరణకు అవసరమైన సదుపాయాలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాలకు జక్రాన్పల్లి మండల పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పునఃపరిశీలించకపోతే విద్యార్థులు, ప్రజలు, రైతులను ఐక్యం చేసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో ఈ తెలంగాణ యూనివర్సిటీకి జయశంకర్ వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం అనేది జరిగింది. అయితే ఈ జిల్లాకు వ్యవసాయ కళాశాల రావడం అనేది హర్షణీయదగ్గం, స్వాగతీయమే. కానీ ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీకి ఇచ్చింది 600 ఎకరాలు. ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఆ 600 ఎకరాలలో దాదాపు 50 నుంచి 100 ఎకరాలు కబ్జాలో ఉంది. ఇప్పటికీ ఈ కాలేజీలో సరైనటువంటి డెవలప్మెంట్ లేక గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. మొన్నటికి మొన్న ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా 100 కోట్లు ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చి ఇంకా డెవలప్మెంట్ కూడా జరగలేదు. ఇప్పుడు ఈ 100 ఎకరాలని యూనివర్సిటీకి సంబంధించిన భూములను ప్రభుత్వం ఈ వ్యవసాయ కళాశాలకు ఎలా ఇస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీన్ని స్పందించకపోవడం విడ్డూరం. కాబట్టి మేమేమడుగుతున్నాం, మా యూనివర్సిటీ భూములను తిరిగి మాకు ఇచ్చేయాలి. ఇక్కడ మీరు వ్యవసాయ కళాశాల పెట్టాలనుకుంటే ఇక్కడ ఇంతకుముందు ఆ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అర్గులు, జక్రంపల్లి, తొర్లకొండ భూభాగంలో విమానాశ్రయానికి ఇచ్చింది. ఆ విమానాశ్రయం ప్లేస్లో అక్కడ 100 ఎకరాలు కాదు 200 ఎకరాలు తీసుకోండి. వ్యవసాయానికి అనుకూలంగా భూమి ఉంటుంది, అక్కడ నీళ్లు పుష్కలంగా ఉంటుంది, నల్లరేగడి, ఎర్రరేగడి మత్తడి ఉంటుంది. కాబట్టి అక్కడ అనుకూలంగా వ్యవసాయ కళాశాలకు ఉంటుంది. లేదా ఇక్కడ సారంగపూర్లో ఈ గతంలో ఈ తెలంగాణ యూనివర్సిటీ సైన్స్ కాలేజ్కి సంబంధించినటువంటి, లేదా ఇదే నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా ఫారెస్ట్ ప్లేస్లలో కానీ లేకుంటే ప్రభుత్వ అసైన్డ్ భూములు అంటే పేదలకు ఇచ్చినాయి కాకుండా ప్రభుత్వ భూములు ఖాళీ ఏవైతే ఉండేవో అందులోన ఈ కాలేజీ నిర్మించాలని చెప్తున్నాం. దయచేసి ఈ తెలంగాణ యూనివర్సిటీ జోలికి రావద్దు. ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి 100 ఎకరాల భూమిని ఏ కాలేజీకి అయితే మీరు అప్పయ్యపారో అది తిరిగి యూనివర్సిటీకి చెల్లించాలి. లేని పక్షంలో ఈ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.